కుటుంబం ఈ ఇయర్ అందరికీ పెద్ద ట్రీట్ ఇవ్వబోతున్నారు అని తెలిసిందే. నాగార్జున ఏమో తన 100వ సినిమాతో బిజీగా ఉన్నారు. మన అఖిలేమో నెక్స్ట్ మంత్ తన లెనిన్ సినిమా రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఇక పెద్దోడు నాగ చైతన్య తన కెరియర్లోని అత్యంత బెస్ట్ ప్రాజెక్ట్ వృషకర్మ షూటింగ్తో బిజీగా ఉన్నాడు. అయితే ఈ సినిమా సుకుమార్ శిష్యుడు డైరెక్ట్ చేస్తూ ఉండడంతో పాటు థ్రిల్లర్ స్టోరీ కాబట్టి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే లేటెస్ట్గా వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టీం ప్రస్తుతానికి వారి ముఖ్యమైన షెడ్యూల్కి గుమ్మడికాయ కొట్టేశారంట. ఆ విషయాలేంటో ఇప్పుడు చూద్దామా? తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు మిస్టికల్ థ్రిల్లర్ కథలకు ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది. ప్రేక్షకులు కూడా కొత్త తరహా కథలను, పురాణాల నేపథ్యంలో సాగే థ్రిల్లింగ్ కథనాలను ఎంతో ఆసక్తిగా స్వీకరిస్తున్నారు. ముఖ్యంగా విజువల్స్, మిస్టరీ, సస్పెన్స్, ఎమోషన్స్ అన్నీ కలిసిన సినిమాలకు ఇప్పుడు భారీ డిమాండ్ కనిపిస్తుంది. అలాంటి సమయంలో యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం వృషకర్మపై ప్రేక్షకుల్లో ఆసక్తి రోజు రోజుకు పెరుగుతుంది. ఈ సినిమా పేరు ప్రకటించినప్పటి నుండే టాలీవుడ్ లో మంచి బజ్ ఏర్పడింది. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నది కార్తీక్ దండు. విరూపాక్ష సినిమాతో టాలీవుడ్ కు ఒక కొత్త అనుభూతిని అందించిన కార్తీక్ దండు ఇప్పుడు వృషకర్మతో మరింత భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. విరూపాక్షలో ఆయన చూపించిన మిస్టరీ ఎలిమెంట్స్, సస్పెన్స్ ట్రీట్మెంట్, విజువల్ ప్రెజెంటేషన్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఆ సినిమాలో గ్రామీణ నేపథ్యంతో కలిపిన మిస్టిక్ థ్రిల్లర్ స్టైల్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చింది. అందుకే ఇప్పుడు ఆయన తెరకెక్కిస్తున్న వృషకర్మపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో నాగ చైతన్య పూర్తిగా కొత్త తరహా పాత్రలో కనిపించబోతున్నారనే టాక్ వినిపిస్తుంది. ఇప్పటి వరకు ప్రేమ కథలు, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, యాక్షన్ డ్రామాలతో ప్రేక్షకులను అలరించిన చైతు ఇప్పుడు మైథికల్ థ్రిల్లర్ జోనర్లో అడుగు పెడుతూ ఉండడం అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా ఈ సినిమా కోసం ఆయన తన లుక్, బాడీ లాంగ్వేజ్, నటనలో ప్రత్యేకమైన మార్పులు తీసుకొచ్చారనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. తాజాగా చిత్ర బృందం రాజస్థాన్ లో కీలక షెడ్యూల్ ను పూర్తి చేసినట్లు అధికారికంగా ప్రకటించింది. రాజస్థాన్ లోని ఎడారి ప్రాంతాలు, పురాతన కోటలు, చారిత్రక ప్రాంతాల్లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించినట్లు సమాచారం. ఈ షెడ్యూల్లో యాక్షన్ సీక్వెన్స్లతో పాటు కథలో కీలకమైన ఎమోషనల్ సీన్స్ కూడా తెరకెక్కించారట. ఈ చిత్రంలో నాగ చైతన్య సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే వరుస సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మీనాక్షి ఇప్పుడు ఈ చిత్రంలో కూడా ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారని చెబుతున్నారు. ఆమె పాత్ర కేవలం గ్లామర్ కే పరిమితం కాకుండా కథను ముందుకు నడిపించేలా ఉంటుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. నాగ చైతన్య, మీనాక్షి చౌదరి మధ్య కెమిస్ట్రీ కూడా ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. అలాగే బాలీవుడ్ లో లాపతా లేడీస్ సినిమాతో మంచి పేరు సంపాదించిన స్పర్శ్ శ్రీవాత్సవ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన పాత్ర కథలో చాలా ముఖ్యమైన మలుపులకు కారణమవుతుందని సమాచారం. ఇప్పటికే ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా తీసుకున్నారని టాక్ వినిపిస్తుంది. వృషకర్మ సినిమాను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. భారీ నిర్మాణ విలువలతో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నిర్మాత ఈ ప్రాజెక్టుపై ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్ ను ఖర్చు చేస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ చిత్రానికి మరో ప్రత్యేక ఆకర్షణ ఏమిటంటే సుకుమార్ రైటింగ్స్ కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వామిగా ఉండడం. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కథల ఎంపిక విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో అందరికీ తెలిసిందే. ఆయనకు నచ్చిన కథలకే సుకుమార్ రైటింగ్స్ మద్దతు ఇస్తుంది. ఇప్పుడు వృషకర్మకు కూడా వారి భాగస్వామ్యం ఉండడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతుంది. ఈ సినిమా కేవలం ఒక సాధారణ థ్రిల్లర్ కాకుండా పురాణాల నేపథ్యంలో సాగే ఒక విభిన్నమైన కథగా ఉండబోతుందని సమాచారం. మిస్టరీ, మైథాలజీ, సస్పెన్స్, యాక్షన్ అన్ని ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వబోతున్నాయని మేకర్స్ చెబుతున్నారు. ముఖ్యంగా ఇప్పటి వరకు భారతీయ ప్రేక్షకులు చూడని కాన్సెప్ట్ ను తెరపై చూపించబోతున్నారనే ప్రచారం జరుగుతుంది. మరోవైపు ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాకు విఎఫ్ఎక్స్ ప్రధాన బలం కానుందని సమాచారం. ప్రేక్షకులు ఇంతకు ముందెన్నడూ చూడని స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ ను ఉపయోగిస్తున్నారట. భారీ స్థాయిలో సీజీ వర్క్ జరుగుతోందని, ప్రతి ఫ్రేమ్ ను అత్యంత నాణ్యతతో రూపొందిస్తున్నారని చిత్ర బృందం చెబుతోంది. ఇప్పటికే ఇండియన్ సినిమాలో మైథికల్ విజువల్ డ్రామాలకు భారీ ఆదరణ లభిస్తుంది. అలాంటి సమయంలో వృషకర్మ కూడా విజువల్ వండర్ గా నిలిచే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా పురాణాల నేపథ్యంలో సాగే కొన్ని సన్నివేశాలను అద్భుతమైన విజువల్స్ తో తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నది రాహుల్ డి హెరియన్. ఆయన కెమెరా వర్క్ ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు. రాజస్థాన్ లో చిత్రీకరించిన సన్నివేశాలు, డార్క్ థీమ్ విజువల్స్, యాక్షన్ బ్లాక్స్ అన్ని అదిరిపోతాయంట. అలాగే జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఈ సినిమాకు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వేగవంతమైన కథనం, థ్రిల్లింగ్ మూమెంట్స్, సస్పెన్స్ ఎలిమెంట్స్ ను మరింత ప్రభావవంతంగా చూపించడంలో ఆయన ఎడిటింగ్ కీలక పాత్ర పోషించబోతుందని
ఉండబోతోందని తెలుస్తోంది. ఇక ఆర్ట్ డైరెక్టర్ గా శ్రీ నాగేంద్ర పనిచేస్తున్నారు. మైథికల్ థ్రిల్లర్ సినిమాలకు సెట్స్, లొకేషన్స్ చాలా ముఖ్యమైన అంశాలు. అందుకే ఈ చిత్రంలో ప్రత్యేకమైన సెట్స్ నిర్మిస్తున్నారని సమాచారం. పురాతన కాలాన్ని గుర్తు చేసేలా కథకు తగ్గట్లుగా భారీ ఆర్ట్ వర్క్ రూపొందిస్తున్నారట. మొత్తానికి చూస్తే వృషకర్మ కేవలం నాగ చైతన్య మరో సినిమా మాత్రమే కాదు, ఆయన కెరియర్లోని ఒక ప్రత్యేకమైన ప్రయోగంగా కనిపిస్తుంది. మైథాలజీ, థ్రిల్లర్, సస్పెన్స్, భారీ విజువల్స్ అన్నీ కలిసి ఈ సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.